హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాణి సిరి అఫీషియల్స్. నేను ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. మేము ఈరోజు ఒక సలాడ్ని ప్రిపేర్ చేస్తున్నాము. దానికోసం ముందుగా బబ్బర్లు, శనగలు, రాజ్మాని కడిగి 8 గంటలు నానబెట్టుకోవాలి. ఇవి నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని దానిలో వాటర్ని వేసుకోవాలి. వాటర్ కొంచెం బాయిల్ అవుతున్న సమయంలో నానబెట్టుకున్న రాజ్మా, నానబెట్టిన శనగలు వేసి ఉడికించుకోవాలి. ఇవి ఒక 50% ఉడికిన తర్వాత బబ్బర్లు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. నేను బబ్బర్లను ఎందుకు మిడిల్లో యాడ్ చేస్తున్నాను అనంటే, శనగలు రాజ్మా కంటే బబ్బర్లు కొంచెం తొందరగా ఉడికిపోతాయి కాబట్టి నేను ఇవి మిడిల్లో యాడ్ చేశాను. అండ్ ఇవి ఉడుకుతున్న టైంలోనే మనం కొన్ని వెజిటేబుల్స్ని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్యారెట్, క్యాబేజ్, ఆనియన్, టమాటోస్ని తీసుకున్నాను. మీరు ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ వీటిని మనం కట్ చేసుకునేలోగా మిగతావన్నీ ఉడికిపోతాయి. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకోవాలి. దానిలో మనం ఉడికించుకున్న శనగలు, ఉడికించుకున్న రాజ్మా, ఉడికించుకున్న బబ్బర్లు వేసుకోవాలి. వీటిలోనే మనం క్యారెట్, క్యాబేజ్ని కూడా వేసుకోవాలి. అయితే నేను ఇక్కడ క్యారెట్, క్యాబేజ్ని స్టీమ్ చేసి వాడుకున్నాను. మీరు రాగా తినగలిగితే అలాగే మిక్స్ చేసుకోవచ్చు. అండ్ వీటిలోనే కట్ చేసుకున్న టమాటో, ఆనియన్స్ కూడా వేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసి అన్నింటినీ మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అవకాడోని తీసుకోవాలి. అవకాడోని మంచిగా కట్ చేసుకున్న పీసెస్ని ఒక గిన్నెలో తీసుకొని దాన్ని ఫోర్క్తో స్మాష్ చేసుకోవాలి. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో చూసి వెళ్ళకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన రాణి స్వీట్స్ నుండి సజ్జ లడ్డు, రాగి లడ్డు, జొన్న లడ్డు, స్పెషల్ సజ్జ లడ్డు, అరికెల లడ్డు, సామల లడ్డు, ఊదల లడ్డు, నువ్వుల లడ్డు, నల్ల నువ్వుల లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు, అవిసె లడ్డు, మునగాకు లడ్డు, అండ్ ఇపపు లడ్డు, మిలెట్స్ పౌడర్, మిలెట్స్ పిండి, మునగాకు పొడి, కరివేపాకు పొడి, అవిసె గింజల పొడి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను ఈ సాలడ్లో ఎక్కడా కూడా సాల్ట్ వాడట్లేదు. ఎందుకు అనంటే మనం సాలడ్స్ హెల్త్ బెనిఫిట్స్ కోసమే తీసుకుంటాం కాబట్టి సాలడ్స్లో సాల్ట్ వేయకుండానే తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ నేను అందుకని అది రీప్లేస్ చేయడానికి లెమన్ జ్యూస్ వాడాను. మీరు ఇది చేసుకునేటప్పుడు రాజ్మాని శనగల కంటే కొంచెం ముందుగానే నానబెట్టుకోండి. రాజ్మా నానడానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. అండ్ నేను ఈ సలాడ్లో స్పైస్ కోసం ఏమీ వేయలేదు. మీరు కావాలి అని అనుకుంటే మిరియాల పొడి కానీ జీరా పొడి కానీ వేసుకోవచ్చు. అది వేయకుండా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. స్మాష్ చేసి పెట్టుకున్న అవకాడో మిశ్రమాన్ని మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న రాజ్మా మిశ్రమంలో మంచిగా కలుపుకుంటే మన సాలడ్ రెడీ. మీరు ఈ సాలడ్ని బ్రంచ్గా తినడానికి ప్లాన్ చేసుకోండి. దీంట్లో హై ఫైబర్ అండ్ హై ప్రోటీన్ ఉంటాయి. అండ్ అవకాడోస్ హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇది తిన్న తర్వాత ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. ఇక్కడ నేను అవకాడోని స్మాష్ చేసుకున్నాను. మీరు కావాలి అని అనుకుంటే ఒక్కసారి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. అండ్ రాణి స్వీట్స్ నుండి ఆర్డర్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్.